సో ఎఫ్ఐఆర్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం ఒక ఒక జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. అది ఇప్పుడు జీనియస్నా కాదంటే పక్కన పెట్టండి. అంటే మనకి మామూలుగా నేను చెప్పేది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ ఏంటంటే 1 year బ్యాక్ నేను ఏదో ఒక డెరాగేటివ్ ట్వీట్ పెట్టాను అనేది వాళ్ళ ఎలిగేషన్. నేను ట్విట్టర్ని ఒక రోజుకి 10, 12, 15, 20 కూడా పెడతాను ట్వీట్లు. సో అది ప్రజెంట్ టాపిక్స్ అవ్వచ్చు, నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ అవ్వచ్చు, లేకపోతే కరెంట్ ఈవెంట్ ఏదో, లేకపోతే ఎవరో ఏదో అన్నారు, ఏదో జరిగింది, ఇలాంటి రకరకాల దాంట్లో నాకున్న ఒక క్యారెక్టరిస్టిక్ మేనర్లో సెటైర్గా చేయొచ్చు, లేకపోతే ఎవరో పంపించింది ఫార్వర్డ్ చేయొచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి నా మీద నేనే జోక్ వేసుకుంటాను, ఇలాంటి రకరకాలు అవుతూ ఉంటాయి. సో 1 year బ్యాక్ జరిగిన నేను పెట్టానని చెప్తున్న ట్వీట్లు ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు అంత మెమరీ 1 year బ్యాక్ రోజుకి 20 పెడితే ఎలా ఉంటుంది, అదొక పాయింట్. రెండవది హైపోథెటికల్గా అది పెట్టాను అనుకోండి అని సపోజ్ చేసుకోను. సడన్గా ఇవాళ అంటే లాస్ట్ 1 week 10 daysలో 4 వేరే చోట్ల ఒకేసారి అరే రామ్ గోపాలం ఇలా పెట్టాడా, నా మనసు ఇక దెబ్బ తగిలింది, నా మనోభావాల్ని దెబ్బతిన్నాయి అని చెప్పి నలుగురు లేచారు. ఇంకా కూడా రావచ్చు, అది నాకు తెలియదు. దట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ వెరీ స్ట్రేంజ్ థింగ్. ఓకే, సో ఇప్పుడు నేను పారిపోయాను, లేకపోతే మీడియాలో వస్తున్న వేరే దాంట్లో ఒకళ్ళు ఆర్జీబీడ్ని చుట్టుముట్టిన పోలీసు దళాలు అంటారు. అంటే నాలో అంత పెద్ద పోలీసుని ఎదిరించేంత శక్తి నాకు ఉందా అని అదేదో కాంప్లిమెంట్గా తీసుకోవాలి లేదా కూడా నాకు అర్థం కావట్లేదు. ఓకే ఫైన్. తర్వాత ఏంటి, డెన్ అనేది నా ప్లేస్. అది బాంబేకి ఒక టీం వెళ్ళింది, కోయంబత్తూరుకి ఒక టీము, చెన్నైకి ఒక టీము, 6 టీములు తయారు చేసి తిరుగుతున్నాయండి. ఇంతవరకు ఆర్జీబీ డెన్లోకి రాలేదు ఎవరు. అది జోక్ ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పోలీసులు వచ్చింది నన్ను అరెస్ట్ చేయడానికా కాదా కూడా నాకు తెలియదు. నాకు తెలిసి వాళ్ళు ఎవ్వరు కూడా ఇంతవరకు టీవీలో మేము అరెస్ట్ చేయడానికి వచ్చాం, ఇలా పారిపోయాడు, వెతుకుతున్నాం మా దళ వాళ్ళు చెప్పట్ల. మొత్తం అంతా మీడియా దీంట్లో జరుగుతుంది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టింది ఏంటి, అది వాళ్ళు చెప్తున్నది. సోషల్ మీడియా అంటేనే ఒపీనియన్స్ వర్షం పడుతూ ఉంటుంది, తుఫాన్ వర్షం కూడా కాదు, ప్రతి సబ్జెక్ట్ మీద అది చేస్తారు. అందులో నేను కూడా ఒకటి, నేను కాదంటలా. నాతో పాటు అందరూ దాంట్లో ఉండనోడు అనేవాడు ఉండడు. అది సినిమా ఇండస్ట్రీ వాళ్ళ, పొలిటికల్లా, ఇదా అదా అని. ఈ పర్టికులర్ ట్వీట్స్ అంటే నా ఒక్కడి మీద కేసు పెట్టడం అంటలేదు, ఇంకా చాలామంది మీద పెట్టి ఉండొచ్చు, మేబీ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దట్. కానీ దీని మీద ఇంత సీరియస్గా పోలీసు వ్యవస్థ ఉన్నదే ఇలాంటి దాన్ని రామ్ గోపాల్ని వెళ్ళి పట్టుకోవడానికి అలాంటి కలర్ ఇవ్వటం వెనకాల ఏదైనా ఒక ఉద్దేశం ఉందా ఎవరికైనా ఉందా? అది కూడా ఐఎమ్ జస్ట్ స్పెక్యులేటింగ్. 100% ఇది ఎవరో చేస్తున్నారని ఎందుకు అనుకుంటున్నానంటే ద రీజన్ బీయింగ్ ఒకే సంవత్సరం తర్వాత నలుగురు ఒకేసారి మేల్కొంటారు వేరే చోట్ల ఉన్నోళ్ళు, అదే ఐ మీన్ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అని. అందుకని ఐ వాంటెడ్ టు టేక్ లీగల్ రికోర్స్. ఎవెన్చువలీ ఎవరు ఏం చేసినా ఒక కంప్లైంట్ అంటే ఎవరైనా నేర్పచ్చు, నేను కూడా ఇప్పుడు వెళ్ళి పెట్టచ్చు ఎవరి మీద నాకు కావాలంటే. దానికున్న దీన్ని బట్టి పోలీసు తీసుకుంటారు. అది కూడా అంటే ఇప్పుడు ఇలాంటి ఆటల్లో అందరూ బిజీ అయిపోయి వేరే మెయిన్ థింగ్స్ పట్టించుకోకుండా దట్ ఈస్ అనదర్ స్ట్రేంజ్ థింగ్. అందుకని ఐ బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్, ఐ బిలీవ్ ఇన్ ద జ్యుడిషియరీ. సో ఐ వాంట్, సో అప్పుడు నేనేంటి ఇంత ఈజీగా తెలిసిపోతుంది అంటే అది ఒక నా టైం వేస్ట్ చేయడానికో, హెరాస్ చేయడానికో, లేకపోతే ఇలాంటిది చేయటానికి ఉద్దేశం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దట్. సో నాకున్న లీగల్ రైట్స్ని ఉపయోగించుకొని ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ద కోర్ట్. అది దిస్ ఈజ్ ఇన్ అంటే ఒక క్లుప్తంగా ఇది జరుగుతుంది. సార్ మీ మీద